అంటే ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే నీళ్లు నిధులు అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సు బ్యాంకులో డబ్బులు సర్వం తీసుకున్న తర్వాత 25% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యవస్థలో అయినా కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని చెప్తుంది. కానీ అక్కడ నీళ్లు తీసుకుంటున్నారు, నిధులు తీసుకుంటున్నారు, డబ్బులు అన్ని సర్వం తీసుకొని ఆ 25% మాత్రము పేద ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మరి ఈ పొలిటీషియన్స్ మాట్లాడరు, ఈ సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ మాట్లాడదు, సోకాల్డ్ బట్టలు దించేసుకొని నడి రోడ్డు మీద మేము పోరాట యోధులమని చెప్పుకునే ఈ సోకాల్డ్ యోధులు కూడా మాట్లాడరు. ఇది తెలుసా అంటే అందరికీ తెలుసు. ఇది ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ప్రైవేటు వ్యవస్థ లోపల ప్రభుత్వం నుంచి అన్ని వనరులు వసతులు పొందిన ప్రైవేట్ వ్యవస్థలో నుంచి 25% రిజర్వేషన్ ఇవ్వాలి అనేది రాజ్యాంగబద్ధంగా ఉంది. మరి ఎందుకు అడుగుతారంటే అడగరు. ఇది పెద్ద మోసం. ఈ మోసాన్ని చెప్పాలంటే బ్యూరోక్రాట్స్కు నోరు లేదా, పొలిటీషియన్స్కు నోరు లేదా, సోకాల్డ్ చెప్తున్న మనకు ఈ వీరులకు నోరు లేదా అనేది. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు కదా, మీరు చెప్పడానికి కారణం ఏంది? దాన్ని నేను స్పష్టంగా చెప్పలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశాడు. రాసిన అంశాల లోపల కాన్స్టిట్యూషన్ చదవమని చెప్పాడు. కాన్స్టిట్యూషన్ మనకు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలియని దేవుని గురించి పాఠ్యపుస్తకాలలో ఉంటాయి, తెలియని నగరాన్ని గురించి పాఠ్యపుస్తకాలలో ఉంటాయి. ఇంత నగరం ఉందంట అనేది. ఏకశిల నగరం వరంగల్ని ఏకశిల నగరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంతకంటే గొప్పగా ఉండొచ్చు, గొప్పగా లేకపోవచ్చు. దానివల్ల ఎవరికి ఉపయోగాలు లేవు. జీసస్ గురించి బైబిల్ గురించి పెద్ద లాభ నష్టాలు లేవు, రాముడి గురించి లాభ నష్టాలు లేవు, అదే మన అల్లా గురించి లాభ నష్టాలు లేవు. చెప్పినా చెప్పకుండా పెద్ద దానికి ఎఫెక్టే ఉండదు. కానీ రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంగా పెడితే ఈ రాజకీయ పార్టీలకు ఎఫెక్ట్ ఉంటుంది. రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంగా ఎందుకు పెట్టారు? అందరూ తెలివివంతులు అవుతారు. అంతే కదా, ఇది ఒక రీజన్. మతం అనే మత్తులో ముంచితే అక్కడ మునిగి ఆ విషయాన్నే మాట్లాడుతుంటారు, ఆడవరకే అయిపోతుంది, అక్కడ వరకు అవుతుంది. కానీ విద్య అనే విషయాన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ నీ చేతిలో పెట్టేసి నీకు చదువు చెప్పి కాన్స్టిట్యూషన్ పరంగా నీకు నేర్పించినట్టు అయితే రేపు నువ్వే నీ వాయిస్ వెపన్గా మారుతుంది అనేది వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి పాఠ్య పుస్తకాన్నిగా ఈరోజు రాజ్యాంగాన్ని పెట్టాల్సిన ప్రతి దేశం లోపల రాజ్యాంగాన్ని గురించి చెప్తుంటారు, మన దేశంలో తప్ప. అంటే అంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్కరు మాట మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతారు తప్పితే మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మాకు రాజ్యాంగాన్ని చెప్పండి, ఆ నుంచి మేము చదువుకుంటామని చెప్పారు. వీళ్ళు అడగరు, వాళ్ళు చెప్పారు. రైట్. సబ్జెక్ట్లో పోయే ముందు మీరు ప్రొఫెషన్ పరంగా ఒక డాక్టర్ అంటే మంచి డాక్టర్, మళ్ళా విదేశాలలో పనిచేసినటువంటి మంచి డాక్టర్, మంచి పేరున్న డాక్టర్. మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇటు టర్న్ అయ్యి మొత్తం పొలిటికల్గా మీరు అనలిస్ట్గా మారడానికి, అనలిస్ట్గా ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే దీనికి ప్రత్యేకమైన రీజన్స్ అనేది ఏమి లేవు. దీంట్లో ఒకటి నేను అనుకునేది ఏంటిదంటే జనరల్గా నాకున్నంత వరకు అనేక ఉద్యమాలను చూస్తాం. తెలంగాణ ఉద్యమాలను చూసాము. తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అసుర్లు బాసింది. దాని తర్వాత కుల సంఘాల ఉద్యమాలను చూసుకుంటూ వచ్చేసాము. కుల సంఘాల్లో ఉండే విషయాలను గమనించుకుంటూ వచ్చేసాము. ఇక ఎక్కడ చూసినా కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకుందాం, లేదనుకుంటే మావోయిస్ట్ ఉద్యమం తీసుకుందాం. దీనికంటే 75-70s లోపల తయారైన మావోయిస్ట్ ఉద్యమము చాలామంది యువత మీద అప్పుడు ఎఫెక్టివ్గా చూపించేస్తుంది. ఆ పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, చాలా ఒక హీరోయిస్టిక్ పర్సనాలిటీని క్రియేట్ చేసి చూపించింది. అక్కడ నుంచి అనేక మంది కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. అంటే దానికంటూ ఒక స్టేజ్కి వచ్చేసి ఒక స్టేజ్ లోపల అది మస్కబారిపోయింది ఉద్యమం. అక్కడ మస్కబారిపోయిన ఉద్యమం లోపల కూడా అత్యధికంగా కేజీ సత్యమూర్తి లాంటి ఒక ఉన్నతమైన దశలో పనిచేసిన వ్యక్తి, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. మావోయిస్టు పార్టీలు కూడా కులాలే ఉన్నాయి, మావోయిస్టు పార్టీ అంతకంటే గొప్ప గేమ్ లేదు, ఇక్కడ మళ్ళా హయ్యర్ కాస్ట్ వ్యక్తులే ఇక్కడ సెంట్రల్ కమిటీలో ఉంటున్నా తప్పితే నాలాగా కింది స్థాయి కులంలో ఉన్నవాడికి మాత్రం ఇంకా స్పేస్ లేదని చెప్పాడు. అంటే కులం అనేది అక్కడ కూడా మావోయిస్టులలో కూడా ఉంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్య ఆయన హయ్యర్ క్యాస్ట్, గణపతి వీళ్ళంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బ్రాహ్మణ్స్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన ఒక్కడే మాల సామాజిక సంబంధించిన వ్యక్తి ఈయన. అంటే ఈయన మంచి రైటరు, టీచర్ అనేది ఆయనతో నాకు పర్సనల్గా సంబంధాలు లేవు, కానీ సో ఆయన గురించి మనము చాలా పాజిటివ్గా విన్నాం. అలాంటిది ఒక చెప్తుంటే ఇది కూడా ఇంతేనా అనిపించింది. దాని తర్వాత పుట్టుకొచ్చిందే
ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకసారి పుట్టుకొచ్చిన తర్వాత మాదిగలకు ఆత్మగౌరవంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వచ్చింది. అలా ఎలాంటి డిస్ప్యూట్ లేదు, డౌట్ అంతకంటే లేదు. మరి అంతటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున దశలో వెళ్ళిన తర్వాత ఒకసారి తర్వాత మీకు 2000లో క్లాసిఫికేషన్ జరిగింది. 2000లో క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత 2004 వరకు దానికి సంబంధించిన ఫలాలను అనుభవించడం మొదలుపెట్టింది మాదిగ సామాజిక వర్గం. సో చదువులలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు ఉండదు. అది ఒక గెజెట్ ద్వారానే వచ్చేసింది. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసేసారు. సో లేదు, ఇది వర్గీకరణ సరైన విధానం కాదని మాలా సోదరులు వెళ్ళి ఛాలెంజ్ చేసేసి దాన్ని కొట్టేపిచ్చేశారు. అక్కడి నుండి అక్కడి నుంచి ఇది పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారిపోయింది. వర్గీకరణ వల్ల వర్గీకరణ అనే అంశము పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారింది. అది ఒక నిరంతర ప్రక్రియ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉందో. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో ఉన్న కృష్ణ అంటే ఎవరు? మందకృష్ణ. ఓకే, అట్లా చెప్తాం. అప్పటి వరకు పొలిటికల్ పార్టీస్తో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకత్వము మందకృష్ణ మాదిగా. 2004 వరకు వచ్చేసేమో తెలుగుదేశం పార్టీతోని, 2004 నుంచి కాంగ్రెస్ నుంచి. ఇక్కడ ఇంకొక చాలా జిమ్మిక్కు కనిపిస్తుంటుంది మనకు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన చేసిండు, సరే ఉంది. ఇది చట్టబద్ధత కావాలి అనుకున్నప్పుడు దాని మీద డిమాండ్స్ వచ్చేసినాయి. ఆ డిమాండ్స్ను నెరవేర్చుకోవాలనేది మాదిగ సామాజిక వర్గంలో కూడా డెఫినెట్గా ఆ ఫలాలను అనుభవించున్నారు కాబట్టి కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు మాల సోదరులకు. ఇప్పటికి కూడా నేను చాలా సందర్భంలో చెప్పాను ఈ మాట. వర్గీకరణను ఒకవేళ ఇచ్చినట్టు అయితే మాలలకు ఏమైనా నష్టం ఉందా అంటే జీరో, ఎలాంటి నష్టం లేదు.